సునీత, లోకాని లక్ష్మి. రాజధానిలోని సిఆర్టీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తినాలి శ్రీవన్ కుమార్ ఉన్నారు. సిఆర్టీఏ కమిషనర్ కన్నబాబు ముఖ్య అధికారులతో కమిటీ సమావేశమైంది. దీనికి రైతు జేఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. రైతులు లేవనెత్తిన అంశాలపై పరిష్కారం దిశగా కమిటీ సమాలోచనలు చేసింది. ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో భూములిచ్చిన రైతుకు ఎలాంటి అన్యాయం జరగదని పేర్కొన్నారు. గతంలో జగన్ ప్రభుత్వ తీరు వల్ల రాజధానిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు. పెమ్మసానిక సమస్యలని పరిష్కరించాలని తమ కమిటీకి సీఎం సూచించారని తెలిపారు. ఎంతమంది ఉన్నారు, జెన్యూన్ లేకుండా కొంతమంది స్వార్థంగా వాళ్ళ భూమి జరీబని చెప్పి ఎంతమంది కావాలని అడుగుతా ఉన్నారు. దీన్ని గ్రౌండ్ లెవెల్లోనూ అదేవిధంగా సిఆర్డిఏ వాళ్ళు ఇద్దరు రెండు రకాలుగా వెరిఫై చేసి దీన్ని 30 రోజుల్లో దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం. ఎందుకంటే ఇందులో 200 ఎకరాల్లో దాదాపుగా 18 ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు, ఇచ్చేస్తారు. 180 ఎకరాల్లోనే ఇష్యూ ఉంది. ఈ 180 ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు 86 ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డిఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది. అయితే 86 ఎకరాలతో పాటు 100 ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏదని తేల్చడంలో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు. ఆ 80 ఎకరాలు ఇవ్వాలా, 180 ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి 2 లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని ఒక 30 డేస్లో దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తాం జరీబ్కి. రెండోది గ్రామ కంటాలు. గ్రామ కంటాలు వచ్చేటప్పటికి 8,000 మంది ఫార్మర్స్, 2,400 ఎకరాలు. ఇవన్నీ కూడా ఇందులో గ్రామ కంటాల్లో ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయినాయి. 2,900 ఓన్లీ 36 ఎకరాలు మాత్రమే అవుట్ సైడ్ ఉన్నాయి గ్రామ కంటాల్లో. ఇది 370 మంది ఫార్మర్స్కి సంబంధించినటువంటి విషయం. ఇందులో ప్రాబ్లం ఏమైంది, అక్కడక్కడ కొంతమంది గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకుండా ఎక్స్ట్రా గ్రామ కంటాలు ఇవ్వటం వల్ల మిగిలిన వాళ్ళు కొంతమంది మాకు కావాలని చెప్పటం, ఇది ప్రాబ్లం అయిపోయింది. ఇందులో ఒకటి